బ్యాక్ టు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజల రక్తాన్ని పీల్చి 628 ఎకరాల భూమిని కేతిరెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. ఒక బ్యాగ్ బట్టలతో ధర్మవరం వచ్చిన వ్యక్తి నేడు కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని ప్రశ్నించారు. ధర్మవరం చెరువుకు కేతిరెడ్డి నీరు తెప్పిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. కేతిరెడ్డి ప్రతిరోజు మార్నింగ్ వాక్ కార్యక్రమం చేసేది ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం కాదని, నియోజకవర్గంలోని భూములను కబ్జా చేయడానికి అని విమర్శించారు. ధర్మవరం నియోజకవర్గం నుండి ప్రజలు ఎమ్మెల్యేని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజలు రక్తం పీల్చాడు. గుడ్ మార్నింగ్ పోవడం, ఎక్కడ ఖాళీ సైడ్ దానికి అనుచరులతో బండలు కుడిపించడం, సెటిల్మెంట్ 50-50. నీకు అర్థం నాకు అర్థం. ఏందో ఇది, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ పురాతన వాళ్ళ తాతలు ముత్తాతలు కాబట్టి సంపాదించుకుని ఆస్తుంది. నీకేం సౌందం వాళ్ళ ఆస్తి పిక్కుడికి? నీకేం సౌందం చెప్పండి, నీకేం సౌందం చెప్పండి. మరీ దరిద్రంగా కబ్జా చేయడం, దౌర్జన్యం చేయడం, ఆ భూమి ₹1 కోటి అనుకుంటే, ఎకరా ₹1 కోటి అనుకుంటే 5 లక్షలు 10 లక్షలు కొనుక్కోవడం, దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవడం, బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇంకోటి ₹1 కోటి అమ్మడం. ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఒక సిట్ వేసి, ఒక డిఎస్పీ, ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కటి కూడా ఏవైతే దౌర్జన్యంగా లాక్కున్నారో అవన్నీ కూడా ఈ చోటా రౌడీలు, బిగ్ రౌడీలు అందరితో కూడా వెనక్కిప్పించే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం. 4,000